సూత్రధారి. ఒకనాడు దిలీప మహారాజు వశిష్ఠ మహర్షిని వినయంగా ప్రశ్నించాడు. దిలీపుడు, మహాముని, మీరు చెప్పిన మార్కండేయుని వృత్తాంతం విని నాకు అపార ఆనందం కలిగింది. ఇంకా మాఘమాస మహాత్మ్యాన్ని కూడా వివరించగలరా? వశిష్ఠుడు, రాజా, ఈ మహాత్మ్యం స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినది. అదే కథను ఇప్పుడు నీకు చెబుతాను. శ్రద్ధగా విను. కైలాసంలో. సూత్రధారి. కైలాస పర్వతంపై మందార వృక్ష సమీపంలో శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆయన పాదాలకు నమస్కరించి ఇలా అడిగింది. కైలాసంలో. పార్వతీ, స్వామీ, నేను అనేక ధర్మ రహస్యాలు తెలుసుకున్నాను. కాని మాఘమాస మహాత్మ్యం గురించి పూర్తిగా వినాలనే కోరిక ఉంది. దయచేసి వివరించండి. కైలాసంలో. శివుడు, దేవీ, నీ కోరిక నెరవేరుతుంది. శ్రద్ధగా విను. సూర్యుడు మకరరాశిలో ఉన్న మాఘమాసంలో ప్రతి ఉదయం నదిలో స్నానం చేసినవాడు సకల పాపాల నుండి విముక్తుడవుతాడు మరియు మోక్షాన్ని పొందుతాడు. కైలాసంలో. పార్వతీ, స్వామీ, నది లేకపోతే ఏమి చేయాలి? కైలాసంలో. శివుడు, గంగానది కాకపోయినా సరే దేవి, చెరువు, బావి, కాలువ, గోదావరి, కృష్ణ పాదం మునిగేంత నీరు ఉన్న చోట స్నానం చేస్తే చాలు. అది కూడా మహాపుణ్యమే. కైలాసంలో. పార్వతీ, స్త్రీలకు కూడా ఈ ఫలితాలు కలుగుతాయా స్వామీ? కైలాసంలో. శివుడు, అవును దేవి, ఏ స్త్రీ అయినా తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసి విష్ణు పూజ చేసి భర్త పాదాలకు నమస్కరిస్తే ఆమెకు ఇహలోకంలో సుఖం, పరలోకంలో మోక్షం లభిస్తుంది. కైలాసంలో. పార్వతీ, అయితే మాఘమాసం పాటించని వారికి ఏమవుతుంది? కైలాసంలో. శివుడు, దేవీ, మాఘమాసంలో స్నానం, జపం, పూజ చేయని వారు యమలోకంలో ఘోర నరకాలు అనుభవిస్తారు. దేవీ, మాఘమాసంలో స్నానం, జపం, పూజ చేయని వారు యమలోకంలో ఘోర నరకాలు అనుభవిస్తారు. కైలాసంలో. పార్వతీ, పాపులు అయినా మాఘమాసంలో స్నానం చేస్తే విముక్తి కలుగుతుందా? కైలాసంలో. శివుడు, ఖచ్చితంగా దేవి, బ్రహ్మహత్య చేసినవాడు, దొంగతనం చేసినవాడు, మద్యం తాగేవాడు, వ్యభిచారి అయినా మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణు పూజ చేస్తే అందరి పాపాలు నశిస్తాయి. కైలాసంలో. పార్వతీ, అంత గొప్పదా ఈ మాసం? కైలాసంలో. శివుడు, అవును దేవి, 12 మాసాలలో మాఘమాసమే శ్రేష్ఠమైనది. 100 అశ్వమేధ యాగాల ఫలితం ఒక్క మాఘస్నానంతో లభిస్తుంది. మళ్ళీ ఆశ్రమంలో వశిష్ఠుడు, రాజా దిలీప, ఇదే శివుడు పార్వతీదేవికి చెప్పిన మాఘమాస మహాత్మ్యం. మళ్ళీ ఆశ్రమంలో దిలీపుడు, మహాముని, ఈ మహాత్మ్యం విని నా జీవితం ధన్యమైంది. నేను తప్పకుండా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తాను. మళ్ళీ ఆశ్రమంలో వశిష్ఠుడు, అలాగే చేయు రాజా, నీతో పాటు ప్రజలందరికీ ఈ సందేశాన్ని తెలియజేయు. అదే నిజమైన రాజధర్మం. కథ సారాంశం. 1 లైన్ మోరల్. మాఘమాసంలో స్నానం, దానం, జపం, పూజ చేసినవాడు ఈ జన్మలో సుఖం, పరలోకంలో మోక్షం పొందుతాడు.